తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని రెచ్చగొట్టారు కదా. ఇవాళ అధికార నాయకులు మీరు రాజకీయ నాయకులకి ఒక గ్రామీణ విద్యార్థి 3,000 ఎలా చేస్తారు సార్? 3,000 ఆ రోజు ఇదే నిరుద్యోగుల కోసం టైం కేటాయించిన కోదండరాం సార్ ఇప్పుడు ఎందుకు అంత ఆతృతకి వెళ్తున్నారు? సార్ మాట్లాడండి సార్. నిరుద్యోగులది సార్ మీకోసం నేను పనిచేసాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసాను. మీరు ఈ వయసులో కూడా ఎమ్మెల్సీ అయ్యారు సార్. మేము ఈ వయసులో వయో పరిమితి ఎగ్జామ్ పనికిరాదు అంటారు. దీనికి బల కారణం మిమ్మల్ని నమ్మినాం సార్. మేము మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటే వేయించినాం సార్. ఏమైంది? 35 లక్షల మంది బాధ. మా జీవితాలు ఆగం చేసి ఆంధ్రాల మీద ఉసుగొల్పి ఆంధ్ర మీద ఉసుగొల్పి పంపించారు కదా విద్యార్థులందరినీ. ఇవాళ తెలంగాణ సమాధానం చెప్పండి సార్. ఫస్ట్ మీరు రాజ్యాంగబద్ధమైన పొజిషన్ కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, కోదండరాం సార్ నమ్మండి. కోదండరాం సార్ వస్తే ఓట్లు వేస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్లేదు గాంధీ భవన్. ఆ రోజు మాకు బస్ యాత్రలు చెప్పలేదా? మరి ఆ రోజు అదే బస్ యాత్రకు జెండా ఊపలేదా కోదండరాం సార్ గారు? ఇలా మేము కోదండరాం సార్ ఒకటే అడుగుతున్నాం. మాకు కావాల్సిన ఆ రోజు మీరు ఎన్నికల హామీలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తైన తర్వాత మీరు మిమ్మల్ని నమ్మినాం. ఇలా ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మెగా డిఎస్. మేము ఒకటే అడుగుతున్నాం, అరే బాబు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఆ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంచండి కూడా కనీసం మాట్లాడే పరిస్థితి టైం లేదు అంటున్నాడు. ఈయన ఎమ్మెల్సీ కోదండరాం సార్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 సంవత్సరాలు ఉంటాయా? 70 సంవత్సరాల వయసులో ఈయనకు పదవి కావాలి. ఈయన పదవి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారు. ఆ రోజు ఇదే కోదండరాం సార్ చెప్పినందుకు మేము ఓట్లు వేసినాం, నిరుద్యోగాలు తిట్టినాం. అని 32 సంవత్సరాలు దాటినోడికేమో ఉద్యోగాన్ని పనికి రావడాన్ని మాట్లాడంట. ఈయనకి 70 సంవత్సరాలు దాటి నడవలేని పరిస్థితుల్లో ఈయనకేం పదవులు కావాలా? మేము నిరుద్యోగులు ఓట్లు వేసినందుకు ఆ రోజు ఇదే కోదండరాం సార్ మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మమ్మల్ని మద్దతు కోరిండు. అదే బస్ యాత్ర చెప్పని రవీంద్రని మమ్మల్ని అందరినీ కూడా కోరి ఆ రోజు జెండా ఊపి నిరుద్యోగులు ఎక్కడుంటే మీ మైకులు కవర్ చేయొద్దంటుండు. ఆ రోజు ఎట్లా కవర్ చేసిండు? ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు కవర్ చేసిండు? ఏ సమయం కాదు. ఆ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఈ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఏ అర్ధగంట ఆగమన్నాడు? ఆ రోజు ఎట్లా ఆగిండు? వీళ్ళ కోసం డబ్బుల కోసం పోయిండు. అప్లికేషన్ ఫీజులు అన్న ఒక్క నిమిషం అన్న. అప్లికేషన్ ఫీజులేమో అన్న మీడియా కవర్ కాదు. అప్లికేషన్ ఫీజులేమో ఆ రోజు ఎక్కువ తక్కువ నేను మాట్లాడి ఇదే కోదండరాం సార్ 3,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెడతాం మాట్లాడా. ఎక్కడ ధర్మం అన్న? వీళ్ళ పదవుల కోసమేమో మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు మమ్మల్తో మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం లేదంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అన్న. అంటే నార్మల్ టైం లో మీరు కలిసే ప్రయత్నం చాలా సార్లు కలిసినాం. 10 సార్లు కలిసినాం. ఖచ్చితంగా మాట్లాడుతుంటున్నారు. పావుగంట టైం ఇచ్చింది కదా, పావుగంట కాదు ఇలా నైట్ వరకు కూడా ఈయనే కూర్చుంటాం. ఆయన ఏం చెప్తాడు? ఎందుకంటే మీరు మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే ఎక్కడ మీరు అంటారు కదా, ఆ పార్టీకి వెళ్తే మీరు మీ ముందరనే ఉన్నాడుగా, మాట్లాడండి ఒకసారి. మీరు మాట్లాడండి. మమ్మల్ని పేదాక్షలు అనగా అండి మా ఇంటికి వచ్చి అన్న మా ఇంటికి వచ్చి రాలేదా? ఆ పిల్లగా సాక్ష్యాలతో నేను ఫోన్ చూపిస్తా. మాత్రం బస్సు చెప్పలేదా? ఆ రోజు బస్సు జెండాలు ఊపిరు కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడతలేరు? మీరు మీకు ఎమ్మెల్సీ పదవి కావాలి, మీకు ఎంఏ పదవులు కావాలి, కానీ నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటే మాత్రం మా గురించి మాట్లాడు. ఎప్పుడు టైం ఉంటుంది? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం ఇది. 3వ సంవత్సరం కాకపోతే 4వ సంవత్సరం వస్తుంది. ఇక మీకు ఉద్యోగాలు పై మీ పదవులు ఎమ్మెల్సీ కూడా అయిపోయాయి. మరి ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ?
ఇప్పుడు ఒకటే మీకేం పదవులు కావాలి? కోదండరామ్ సార్ ఇక్కడ కదిలేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఆయన మాకు ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం ఈయన నిరాదీక్ష కూర్చుంటాం. ఏం చేస్తాం చూద్దాం. బెదిరిస్తాం కాదు, ఈయన బెదిరిస్తాం. బరాబర్ బెదిరిస్తాం. మాకు హక్కు ఉంది. మమ్మల్ని కుక్కలాగా వాడుకున్నారు. ఈ నా కొడుకులంతా కుక్కలాగా వాడుకున్నారు. ఈ రోజు మాట్లాడట్లేదు. నేనే ఇదే ఆకాశం. నా మీద 4 కేసులు కాదని వీలే కారణం. ఆ రోజు సెక్రటరీ ముట్టడానికి వీలు కాదని నన్ను ఉసుకొలిపింది. నా మీద ఇప్పుడే కేసు నడుస్తుంది. నేను ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ? సమాధానం ఇవ్వకపోతే ఆ రోజు పోలీస్ అభ్యర్థులు ఓటేయమన్నందుకు ఈ రోజు నాకు ఏజ్ ఉన్నా కూడా చదువుకోకుండా తిరగాల్సి వస్తుంది. పౌర హక్కుల కోసం వచ్చినట్టున్నారు. 35 లక్షల మందికి పౌర హక్కులు కదా, మేము పౌరులం అనేది కనబడట్లేదా? ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు మేము అడుగుతుంటే అడుగడుగున మేము పౌర హక్కుల కోసం వచ్చినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తారు. అదే దీనికోసం ఇది చేస్తారు. మా మీద పోరాడడానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు కోదండరామ్ గారు వచ్చారు. కోదండరామ్ గారు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు, కదిలేనిచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఈ రోజు ప్రభుత్వం మొత్తం రాని వీళ్ళ ఎన్నుకున్న వీళ్ళ కాంగ్రెస్ బలగం మొత్తం రాని ఇక్కడ నుండి కదిలిచ్చే పరిస్థితి లేదు. బరాబరి ఇప్పుడు ఆయన ఇక్కడ అడ్డుకుంటాం. ఆయన బయటికి వెళ్ళేంత వరకు లేదు. అందరి ఇంటికి వచ్చి ఆ రోజు మీడియా వచ్చారు. అందరి ఇంటికి వచ్చి మాతోటి ఓట్లు అడిగిన వ్యక్తి ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే నన్ను చూసి ఓటేయండి అంటే మేము కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు, కోదండరామ్ సార్ గారిని చూసే ఓటేసిన. ఎందుకంటే కోదండరామ్ సార్ నిజాయితీపరుడు, తెలంగాణ నిరుద్యోగం కొట్టాడని ఒక ఉద్దేశంతో కలిపితే ఇలా కనిపిస్తే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడం పరిస్థితి. యావత్ నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు దీన్ని కూడా. ఇప్పుడు కూడా మాకు 15 నిమిషాలు సమాధానం ఇస్తామని చెప్పి 15 నిమిషాలు కాదు, ఇలా మొత్తం కూడా ఇక్కడ కూర్చుంటాం. ప్రోగ్రామ్ కాదు, మాతోటి మాట్లాడకపోతే ఇక్కడే నిరాదీక్ష ఇస్తాం. ఎవరైనా చూస్తారో చూస్తాం. రాష్ట్రం మొత్తం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.